టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలలో అక్రమ రవాణా చేస్తున్న 190 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు ₹1,00,00,000 విలువగల ఎండు గంజాయి, 2 కార్లను సీజ్ చేసిన పోలీసులు 5 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సోమవారం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో బ్రీజా కారులో 150 కిలోలు, హోండా సిటీ కారులో 40 కిలోల ఎండు గంజాయి 2 కలిపి 190 కిలోల నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారని అన్నారు. 2 కార్లలో 5 వ్యక్తులు ఉన్నారు. బ్రీజా కారు ఓనర్ కమ్ డ్రైవర్ రాపర్తి సతీష్, గణేష్లు 150 కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా, షబ్బీర్లకు అమ్మడానికి బీదర్ వెళ్లుతుండగా, అహ్మద్ మొహమ్మద్ ఆలంలు 40 కిలోల గంజాయిని ముంబాయిలో అమ్మడానికి వెళుతున్నట్లు వివరించారు. రాపర్తి సతీష్, వాజిన్నం గణేష్, అహ్మద్ మొహమ్మద్ ఆలం, సచిన్ యాదవ్, షహీద్ మునీర్ షేక్లు 5 నిందితులని చెప్పారు. ఈ గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ శివలింగం, మహేష్ గౌడ్, ఎస్ఐ సాయిలు, హెచ్సీలు ఇస్మాయిల్, శంకర్, రేఖ్య నాయక్, గౌరీ, పీసీలు అన్వర్, శశిధర్, నెల్లూర్, శ్రీహరి, నర్సింలు, హరి, అరవింద్లను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. వస్తే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపుతున్నాము. రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఒక 600 కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ కమ్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు 190 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. సో దీని విలువ దాదాపు ₹1,00,00,000 ఉంటుంది. ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ పోలీసులు ఒక 5 ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గాంజాయి సప్లై అనేది అవుతుంది. సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నుంచి ఒకరు తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకొకరు ఉంటారు. సో ఒకరే అక్కడ నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్ చేంజ్ చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మన సిసిఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్, రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు. అలాగే వాజిన్నం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్కుమార్, అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్, షాహిద్ మునీర్ షేక్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. సతీష్ గణేష్ 150 కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబ్బీర్లకు అమ్మడానికి తీసుకొచ్చారు. అండ్ అహ్మద్ ఆలంలు 40 కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని 2 వెహికల్స్ ఈ 190 కేజీల గాంజా కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు, సత్యయ్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది. సో చేజింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 190 కేజీల గాంజా అంటే దాదాపుగా ఒక 1000-2000 మందికి అమ్మవచ్చు. ఏదో చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు. సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి. సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది మూడవ పెద్ద డ్రగ్ సీజర్ లాస్ట్ 3-4 మంత్స్లో మనం చూస్తే. సో ఒకసారి ఒక 300 కేజెస్, ఒకసారి 200 కేజెస్, మళ్ళీ ఇప్పుడు 200 కేజెస్ పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా 2 ప్లేస్లలో మనము ఆల్ఫ్రాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫ్రాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీక్స్ బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు 1 కేజీ ఎండు గాంజాని కూడా పట్టుకోవడం జరిగింది. నారాయణ గేట్లో కూడా
కొన్ని పంటలలో అంతర పంటగా వేసిన 2-3 మొక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది. అలాగే నారాయణఖేడ్లో కూడా కొంచెం గాంజాని పట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్, మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ అలాగే మా లా అండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ని, గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు పాత అఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది. సో ఈ కేసులలో వారి కేసులలో కూడా కన్విక్షన్ తీసుకురావడానికి సపరేట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో జహీరాబాద్లో 1 వీక్ బ్యాక్ మనం యాంటీ డ్రగ్ కమిటీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, జేఎన్టీయూ కానివ్వండి, గీతం కానివ్వండి, ఓక్సన్ కానివ్వండి, వీటి చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కిరాణా షాపులు అన్నిట్లలో కూడా తరచుగా మనం రైడ్స్ చేసుకుంటూ అక్కడ ఇల్లీగల్ సిగరెట్స్ కానీ, ఏమైనా మత్తు పదార్థాలు కానీ, బెల్ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని తరచుగా రైడ్స్ చేస్తూ వాటిలో కూడా ఎట్లాంటి మత్తు పదార్థాలకు తావు ఇవ్వకుండా ఈ సీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి. డెఫినెట్లీ సంగారెడ్డిని డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయడానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. మీ సహకారం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ.